ఇక హైదరాబాద్ ఫుల్ సంక్రాంతి జోష్లో ఉంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అంతా ఒక చోట చేరి పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంతా ఇళ్లపైకెక్కి ఉత్సాహంగా పతంగులు ఎగిరేస్తున్నారు. ప్రతి ఇల్లు బంధువులు స్నేహితులతో కలకలలాడుతోంది. సిటీలో సంక్రాంతి జోష్కు సంబంధించి మరిన్ని వివరాలు మానస అందిస్తారు. నగర్లో ఉన్నాము. ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు వాళ్ళు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని. ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారండి సంక్రాంతి? సంక్రాంతి చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 3 రోజుల నుంచి ఉదయాన్నే లేచి ముగ్గులు, రంగుల ముగ్గులు, పిండి వంటలు, కొత్త బట్టలతో సరదాగా జరుపుకుంటాం. ఓకే, పిండి వంటలు అంటున్నారు కదా, ఆ పిండి వంటలు ఏమేమి చేసిర్రు మీరు? పిండి వంటలు మురుకులు, అరిసెలు, లడ్డు చేసుకుంటాం. ఇప్పుడు నార్మల్గా సంక్రాంతి అంటే మీరు చిన్న ఉన్నప్పుడు సంక్రాంతి ఊర్లలో ఉంటుండే మీరు. సో మ్యారేజ్ అయిపోయి ఇంకా మన ఊరు వదిలేసి మనం వచ్చేస్తాం. సో అప్పుడు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఇప్పుడు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అంటే అమ్మ నాన్న దగ్గర ఉన్నాం కాబట్టి సరదాగా ఫ్రెండ్స్తో తిరిగేవాళ్ళం, జలసాగా తిరిగేవాళ్ళం. ఇప్పుడు ఏమో భర్త ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చేసుకోవడమే సరిపోతుంది. అందులో వాళ్ళు పతంగులు ఎగరేస్తుంటే చూస్తూ ఉంటాం, అదొక సరదా. ఇప్పుడు పిల్లలతో ఉండడం సరదా. ఇది ఇప్పుడు సంక్రాంతి కదా, గాలిపటాలు ఇప్పుడు మనం బిల్డింగ్ మీద ఉన్నాం. సో మీరు ఏ టైం నుంచి స్టార్ట్ చేసారు గాలిపటాలు ఎగరేయడం? మార్నింగ్ 9 నుండి 9:30 నుండి టిఫిన్ చేసినాక ఈ గాలిపటాలు ఎగరేయడం స్టార్ట్ చేసినాం. అంటే చిన్నప్పటి నుండి కూడా పండుగ అంటే సంక్రాంతి పండుగ, హాలిడేస్ వస్తాయి, ఇంట్లో డబ్బులు ఇవ్వాల్సిన పని లేకుండా కూడా న్యూస్ పేపర్ ఉంటుంది కదా, న్యూస్ పేపర్తో తయారు చేసేసుకొని మనమే ఎగరేసుకోవడం. మాంజా కూడా తయారు చేసేవాళ్ళము. ఇంతకుముందు ఇన్ని బిల్డింగ్స్ ఉండకపోతుండే, ఏదైనా గ్రౌండ్కి వెళ్ళి కానీ మా ఇంటి మీదకి వెళ్ళి ఎగరేసినా కూడా చుట్టూ వైట్స్ ఉండకపోతుండే, ఈజీగా ఎగరేసేవాళ్ళం. ఇప్పుడు అన్ని బిల్డింగ్స్ అయినాయి. ఇంకోటి యూత్ వాళ్ళు ఎక్కువ ఎగరేయడం అవుతుంది. మాలాంటి వాళ్ళు జస్ట్ ఒక 4-5 అవర్స్ ఎగరేసి వదిలేస్తాం అంతే. ఓకే, ఇప్పుడు ఈ చైనా మాంజా వాడడం వల్ల ఎన్నో బర్డ్స్ ఇంకా బైక్ మీద వెళ్తున్నప్పుడు కానీ ఈ ఎగరవేసేటప్పుడు కానీ మన చేతులు కూడా కట్ అవుతున్నాయి. సో ఇప్పుడు మీ దగ్గర ఎవరైనా వాడితే మీరు ఏం చేస్తున్నారు? ముఖ్యంగా ఈ అవేర్నెస్ మన గవర్నమెంట్ చెప్పింతో పాటు కరెక్ట్ టైంలో మన రోబో మూవీ కూడా వచ్చింది కదా, 0.02, ఆ మూవీలో కూడా కొద్దిగా పబ్లిక్ కూడా అవేర్నెస్ వచ్చింది. పిల్లలు కూడా వద్దంటే ఫస్ట్ వినట్లేదు. మేము మామూలు మాంజా వాడితే పక్కడు మా పతంగ్ కట్ చేస్తాడన్న ఉద్దేశంతో వాళ్ళు ఒప్పుకోవట్లే. అయినా చెప్తున్నాం, మామూలుగా ఇంటి దగ్గరనే ప్రిపేర్ చేసుకోవడం, అట్లా ఉన్న దాంట్లో బెస్ట్ దాంతో చేస్తే మనతో అయినంత మనము చేసే విధంగా వాళ్ళు కూడా పిల్లలు కూడా అదే రకంగా ఎగరేస్తున్నారు. ఇప్పుడు ఇంకొకరు ఉన్నారు మనతోని, మనం వాళ్ళని అడుగుదాం. మీరు సంక్రాంతి ఇప్పుడు చిన్న ఉన్నప్పుడు అంటే స్కూల్ ఏజ్లో, కాలేజ్ గోయింగ్ టైంలో అప్పుడు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు, ఇప్పుడు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? అప్పుడైతే మేము చిన్న ఉన్నప్పుడు సంక్రాంతి రోజు పొద్దున్నే స్నానం కూడా చేయకుండా డైరెక్ట్ గ్రౌండ్కి వెళ్ళిపోతుండే. అక్కడ మేము తయారు చేసుకున్న అన్నగారు చెప్పినట్టు మేము తయారు చేసినట్టు పతంగులు మాత్రమే ఎగిరేస్తుండే. మధ్యాహ్నం మళ్ళీ భోజనం టైంకి ఇంటికి రావడం, అమ్మ చేసిన పిండి వంటలు, నాన్ వెజ్లో మంచి డిఫరెంట్ డిషెస్ తినేసి మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళిపోవడం. ఈవినింగ్ నైట్ ఒక పతంగులు కూడా లైట్స్ పెట్టుకొని అందరి సహకారంతో అందరితో ఫ్యామిలీతో గెట్ టుగెదర్ పెట్టుకొని బాగా ఎంజాయ్ చేస్తుండే వాళ్ళమండి. ఈ విధంగా సంక్రాంతి బాగా జరుపుకుంటున్నాం మేము. సో ఇప్పుడు వీళ్ళు వచ్చేసి మనం గాంధీనగర్లో ఉన్నాము. ఒక బిల్డింగ్ పైన వీళ్ళందరూ ఒక కాలనీ మెంబర్స్ వీళ్ళందరూ కలిసి ఒకే దగ్గర ఉంటూ కైట్స్ని ఎగరవేస్తున్నారు. దట్టు మన చైనా మాంజా కాకుండా నార్మల్ మాంజానే వాడుతున్నారని చెప్తున్నారు. అట్లనే ఈ 2.0 రోబో మూవీ వచ్చిన తర్వాత కూడా చాలా చేంజ్ వచ్చింది. బర్డ్స్ని మనము వాళ్ళకి హాని కలగకుండా ఎట్లాంటిది వాడితే బెటర్ అని కూడా అది కూడా అంటున్నారు. అట్లనే మనం చూసుకోవచ్చు, గాలిపటాలే కాకుండా డీజే సాంగ్స్ కూడా పెట్టారు వీళ్ళు. ఫెస్టివల్ మూడ్తో పాటు ఎంజాయ్మెంట్కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కెమెరా పర్సన్ పవన్ సింగ్తో మాన్సా, V6 న్యూస్, హైదరాబాద్.